ఎస్సీ వర్గీకరణ తొందరపాటు చర్య అని దీనిని తీవ్రంగా ఖండిస్తున్నామని కేంద్ర మాజీ మంత్రి చింతామోహన్ అన్నారు. విశాఖలో మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఆయన మాట్లాడుతూ తమిళనాడు, కేరళ ముఖ్యమంత్రులు ఈ వర్గీకరణను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏర్పాటైన విశాఖ స్టీల్ ప్లాంట్ ను చంద్రబాబు నాయుడు నిలబెట్టాలన్నారు. అంబేద్కర్ పై అమిత్ షా చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామన్న ఆయన దేశంలో అంబేద్కర్ రాజ్యాంగం అమలు కావడం లేదని ఆరోపించారు. నేను ఖండిస్తున్నా, ఇది మంచి ఆలోచన కాదు. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ కూడా తప్పు, రాజ్యాంగ విరుద్ధం. మరి ఏకసభ్య కమిషన్ వేశారు, ఒక మిశ్రాని ఉత్తరప్రదేశ్లో ముక్కు ముఖం తెలియని ఆయన తీసుకొచ్చి ఇక్కడ వేశారు. ఆయనకు అన్టచబిలిటీ అంటే ఏందో తెలియదు, ఎస్సీల సమస్యలు తెలియదు, ఆయన అంత క్రెడిబుల్ ఆఫీసర్ కాదు. ఆయన్ని తీసుకొని వచ్చి జిల్లాలు తిరగబట్టే అది సమంజసం కాదు, మేము ఒప్పుకోవటం లేదు. మరి సెన్సస్ తీయాల్సి ఉంది. సెన్సస్ ఇండియా ఢిల్లీలో ఉంది ఆ సంస్థ. అంతేగాని మరి క్రితం ప్రభుత్వంలో చిన్న ఏదో వాళ్ళు ఏదో కూటి కొరకు వచ్చి నిలబడ్డారు వాళ్ళు గ్రామ సచివాలయాల్లో. వాళ్ళ ద్వారా నువ్వు మరి జనాభా లెక్కలేయడం అనేది పొరపాటు. మరి ఎస్సీలను ఓబీసీలుగా రాసి పెట్టున్నారు. దీన్ని కూడా మేము ఖండిస్తున్నాం. మరి వర్గీకరణ వెంటనే ఆపాలని డిమాండ్ చేస్తున్నాం. మరి స్టాలిన్కి లేనటువంటి ఆలోచన చంద్రబాబు నాయుడుకి ఎందుకు వచ్చింది? అవసరం ఏముంది? అక్కడ కూడా వాళ్ళ జడ్జిమెంట్ చదివారు కదా, ఎందుకు దీనిపైన? మరి రెండోది ఈవీఎంల పైన కూడా ట్యాంపరింగ్ జరుగుతూ ఉంది. మరి తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ, నీతి నిజాయితీగా మేము చేశాం. కానీ మరి ఇప్పుడున్నటువంటి భారతీయ జనతా పార్టీకి మరి ఆ ఎథిక్స్ లేవు. సునీత విలియమ్స్ ఆడ మండలం అక్కడ కూర్చోంది చంద్రమండలంలో, ఇక్కడ రిమోట్తో ఆమెను మేనేజ్ చేస్తున్నారు. మరి అటువంటి దాన్ని ఈవీఎంలు మేనేజ్ చేయడం చాలా సులువు, వాళ్ళు చేస్తున్నారు. క్రితంలో జరిగినటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కానీ కేంద్రంలో కానీ ఈవీఎంలు ట్యాంపరింగ్తోనే వచ్చారని మేము తెలియజేస్తున్నాం. అమిత్ షా పొరపాటుగా అంబేద్కర్ గురించి మాట్లాడడం తప్పు, అది నేను ఖండిస్తున్నా. అమిత్ షా బేషరతుగా క్షమాపణలు భారత ప్రజలందరికీ తెలియజేయాలి.